లావా అగ్ని 3 వచ్చేసి చాలా కాలమైంది. లావా అగ్ని 4ని లావా టీజ్ చేస్తూ వచ్చింది. సో లావా అగ్ని 4 ఈ నవంబర్ 20కి లాంచ్ అయింది. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో లావా అగ్ని 4 గురించి మాట్లాడుకుందాం. సో లెట్స్ బిగిన్ ది కంప్లీట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ డీటెయిల్ రివ్యూ ఆఫ్ దిస్ ఫోన్. ఫోన్ అన్బాక్స్ చేస్తే బాక్స్ మీద ఈ ఫోన్ సంబంధించిన మెయిన్ స్పెక్స్ ఉన్నాయి. మెయిన్ గా హైలైట్ చేస్తుంది ఫ్రీ హోమ్ సర్వీస్ అండ్ చార్జర్ ఇన్ ది బాక్స్ అని మెన్షన్ చేశారు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని బ్రాండ్స్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో చార్జర్ ఇవ్వడం లేదు. సో అందుకు వీళ్ళు హైలైట్ చేశారు. బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా ఫోన్ ఉంది. ఇదే ఫోన్ లావా అగ్ని 4. ఫోన్ చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. మీద కంటెంట్స్ చూద్దాం. బాక్స్ లో ఏమేమి ఉన్నాయో. ఇక్కడ ఫ్రీ హోమ్ సర్వీస్ హైలైట్ చేశారు అండ్ బ్యాక్ సైడ్ ఎలా చేయాలో ఫుల్ గా డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంది. అండ్ బాక్స్ లో అయితే కేస్ ఇస్తున్నారు, సిమ్జెక్టర్ పిన్ కూడా ఇస్తున్నారు. కేస్ చూద్దాం ఎలా ఉందో. క్లియర్ కేస్, ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. కేస్ వేసి చూస్తే ఫోన్ లుక్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఛార్జర్ ఉంది బాక్స్ లో, అది కూడా 66 వాట్ ఫాస్ట్ ఛార్జర్, టైప్ సి టు టైప్ సి కేబుల్ తో వస్తుంది. ఫోన్ గురించి మిగతా విషయాలకు వెళ్లే ముందు ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే ఇది. డైమెన్సిటీ 8350 మీద రన్ అవుతుంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ తో వస్తుంది. LPDDR5X ర్యామ్ అండ్ UFS 4.0 స్టోరేజ్ సపోర్ట్ తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ OS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. రెండు కెమెరాలు ఉంటాయి బ్యాక్ సైడ్. ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 66 వాట్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో బిల్డ్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి గ్లాస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ ఏమో ఏజీ గ్లాస్ యూజ్ చేశారు, ఫ్రంట్ ఏమో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ యూజ్ చేశారు. సైడ్ మాత్రం అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫోన్ చేతులు పట్టుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అగ్ని 3 తో కంపేర్ చేస్తే అగ్ని 4 చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. స్టోరేజ్ కూడా ఈసారి UFS 4 కి వెళ్లారు. లాస్ట్ టైం UFS 3 ఉంది. LPDDR5X ర్యామ్, UFS 4 ఆ ప్రైస్ కి మంచి మూవ్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఫ్రంట్ కెమెరా లాస్ట్ టైం అగ్ని 3లో 60 మెగాపిక్సెల్ ఉంది. ఈసారి 50 మెగాపిక్సెల్ కి ఇంప్రూవ్ చేశారు. అండ్ 4K రికార్డింగ్ ఉంది. లాస్ట్ టైం ఏమో 1080p వరకు ఉంది. అండ్ ఇంకోటి నా సర్ప్రైజ్ చేసింది USB టైప్. నార్మల్ గా ఆ ప్రైస్ లో మనం USB టైప్ 2 చూస్తాం. దీనిలో USB 3.2 వస్తుంది. సో ఫైల్ ట్రాన్స్ఫర్ చాలా స్పీడ్ గా ఉంటుంది. అండ్ ఇంకా డిస్ప్లే బ్రైట్నెస్ కూడా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే డబుల్ చేశారు. 1200 నిట్స్ నుంచి 2400 నిట్స్ వరకు వెళ్లారు. వీళ్ళు మెటల్ బాడీ యూజ్ చేసినా కూడా వెయిట్ బాగా తగ్గించారు. 215 గ్రామ్స్ నుంచి ఈసారి 202 గ్రామ్స్ వరకు తగ్గించారు. లాస్ట్ టైం టెలిఫోటో లెన్స్ ఉండేది, అది రిమూవ్ చేశారు. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ చేశారు. డైమెన్సిటీ 7 సిరీస్ ప్రాసెసర్ నుంచి 8 సిరీస్ వరకు అప్గ్రేడ్ అయ్యారు. ఇవన్నీ కొన్ని మేజర్ చేంజెస్ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే. అండ్ ఈ ఫోన్ 2 కలర్స్ తో వస్తుంది. ఒకటి మిస్ట్ వైట్ అండ్ ఫ్యాంటమ్ బ్లాక్. అండ్ దీని బ్రెజిల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. 1.7mm బ్రెజిల్స్ ఉన్నాయి దీనికి. డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.7 ఇంచెస్ డిస్ప్లే ఇది. 1.5K స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ బాగుంది. చూడడానికి నార్మల్ జనరల్ యూస్ చేసినప్పుడు బాగా అనిపిస్తుంది. అండ్ డిస్ప్లే లో వెట్ టచ్ సపోర్ట్ ఉండడం వల్ల లైక్ స్వెట్ హ్యాండ్స్ తో యూస్ చేసినప్పుడు టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. స్టీరియో స్పీకర్ విషయానికి వస్తే దీనిలో 2 స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. రెండు లౌడ్ గానే ఉంది సౌండ్ పరంగా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఇది. 8 సిరీస్ ప్రాసెసర్ అంటే మంచి ప్రాసెసరే. ఇది గేమింగ్ మంచిగా హ్యాండిల్ చేస్తుంది. కానీ ప్రెసెంట్ మంచి ఆప్టిమైజేషన్ లేదు కాబట్టి BGMI 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ Call of Duty మాత్రం 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. అండ్ జనరల్ యూస్ కి మాత్రం ఏ ప్రాబ్లం లేదు. క్లీన్ UI, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కూలింగ్ విషయానికి వస్తే 4300mm² వేపర్ ఛాంబరింగ్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇది 14 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది మీకు. కాకపోతే మైక్రో SD కార్డ్ సపోర్ట్ లేదు. సో స్టోరేజ్ ఏది తీసుకుంటే అదే యూస్ చేసుకోవాలి. ఎక్స్పాండ్ చేయడానికి ఏం లేదు. ర్యామ్ మాత్రం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. 8GB కి ఇంకొక 8GB ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఉంది. ఫ్రంట్ ఏమో 50 మెగాపిక్సెల్ ఉంది. ఈ 50 మెగాపిక్సెల్ వల్ల డీటెయిల్స్ చాలా ఇంప్రూవ్ చేశారు. అండ్ వీడియో 4K రికార్డింగ్ కూడా చేయొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కార్డుకి వస్తే లైటింగ్ కండిషన్ బట్టి ఫోన్ ఇమేజ్ ప్రాసెసింగ్ అవుతుంది. ఇంకా పోర్ట్రేట్ లేదు కాబట్టి ఇన్సెన్సర్ జూమ్ చేసి 2x ఇంకా 1x లో ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఈ కెమెరా యూస్ చేసి 4K 60 FPS తో వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ అండ్ 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 55 మినిట్స్ పడుతుంది. ఏ విషయం కాడికి వస్తే దీనిలో హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే జెమినీ యాక్టివేట్ అవుతుంది. అండ్ రీసెంట్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే సర్కిల్ టు సెర్చ్ యాక్టివేట్ అవుతుంది.
అండ్ దీనిలో లావా వాళ్ళు కొత్తగా వాయు ఏఐ అని తీసుకొని వచ్చారు. వాల్ పేపర్ మీద కుక్కపిల్ల బొమ్మలాగా. సో ఏమైనా జనరల్ డౌట్స్ ఉన్నా మనం హోమ్ స్క్రీన్ నుంచే ఆ కుక్కపిల్లని అడగొచ్చు. అండ్ జనరల్ ఏఐ ఫీచర్స్ అన్ని ఉన్నాయి. ఫిజికల్ గా కూడా ఒక చేంజ్ ఉంది. రైట్ సైడ్ బాటమ్ లో యాక్షన్ కీ అని ఉంటుంది. దాంతో సింగిల్ క్లిక్ తో స్క్రీన్ షాట్ తీయొచ్చు అండ్ డబుల్ క్లిక్ తో మనకు నచ్చిన యాప్ ఓపెన్ చేయొచ్చు అండ్ లాంగ్ ప్రెస్ తో సైలెంట్ అండ్ రింగ్ మోడ్ కి మార్చవచ్చు అండ్ ఇవన్నీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయం కాడికి వస్తే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో రన్ అవుతుంది. అండ్ అప్డేట్స్ కాడికి వస్తే 3 years మేజర్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ గ్యారంటీ ఇస్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ విషయం కాడికి వస్తే దీనిలో వైఫై 6E ఉంది, బ్లూటూత్ 5.4 ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ లావా అగ్ని 4 గురించి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు టెక్ ఇన్ తెలుగు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.